హాయ్ ఇంటర్లింక్ యూజర్స్. ఇప్పుడైతే వర్షన్ 5 అప్డేట్ అయితే వచ్చేసింది. కానీ తెలియకుండా చాలా మంది మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. రీసెంట్‌గా మనలో ఒక ఫాలోవర్ నాకైతే మెసేజ్ అయితే చేశారు. సో బ్రో నేనైతే మ్యాచింగ్ క్వాలిటీలోకి వెళ్ళాను. తర్వాత ఆటోమేటిక్‌గా ఏమైందో తెలియదు బయటకైతే వచ్చేసాను అని చెప్పి మనకైతే చెప్పారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? అండ్ మన ప్రాసెస్ అనేది ప్రయారిటీగా ఎలా బేస్ అయ్యి వస్తుంది? నెక్స్ట్ మన ప్రాసెస్ అనేది తొందరగా ఎలా కంప్లీట్ చేసుకోవాలి? ఏమేమి లెవెల్స్‌లో ఏమేమి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, లెవెల్ 1లో ఏం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, లెవెల్ 2లో ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, లెవెల్ 3లో ఏం డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి, లాస్ట్కి మన దగ్గర ఉన్న ఐటీఎల్జీ కాయిన్స్ అనేది ఎలా వెరిఫై అవుతాయి. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ వస్తాయి ఇంటర్లింక్ గురించి. తర్వాత కాయిన్స్ అనేది ఎట్లా ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పి కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మనం కాయిన్ ప్రైస్ ఎలా ఉండిద్ది దీని గురించి ఇన్కమింగ్ వీడియోస్ లో అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ దీంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసేసేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ రాంగ్ స్టెప్ తీసుకున్నామా ఇప్పుడు దాకా మీరు చేసిన మైనింగ్ అంతా వేస్ట్ అయిపోయి మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతాయి. సో నేను చెప్పిన ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. అండ్ ప్రయారిటీ అనేది ఎలా బేస్ అవుతుందో కూడా చదువుతున్నాను. మర్చిపోకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. రీసెంట్గా ఒక ఫాలోవరు నాకైతే ఫోన్ చేశారు. సో దాంట్లో వచ్చేలకి బ్రో నేనైతే మ్యాచింగ్ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత చూశాను, వెయిట్ చేశాను, 15 minutes దాకా వెయిట్ చేశాను, ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సో బ్యాక్ వచ్చాను, ఓపెన్ చేశాను. తర్వాత మళ్ళీ క్యూరేట్లోంచి నేను ఉన్నప్పుడైతే క్వరీ లైన్ అనేది 6,000 అయితే ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను చూస్తున్నట్టయితే 2,15,000 ఎబో అయితే ఉంది. మళ్ళీ నేను వెళ్ళాలన్నా కూడా ఇంకా చాలా టైం ఉంది కదా బ్రో అని మనకైతే అడిగారు. సో అసలు ప్రాబ్లం ఏంది అండ్ ప్రయారిటీని ఎలా చూస్ చేసుకుని వాళ్ళని పిక్ చేసుకుంటున్నారు, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరండి. ఇక్కడ మీరే గమనించండి, ఇండియన్ క్యూరేటర్లను చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే అక్కడ రష్ అనేది ఎక్కువ అయిపోతుంది. అంటే ఎక్కువ జనాలు ఉండటం వల్ల క్యూ అనేది పెరిగిపోతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి చాలా క్యూరేటర్స్ ఉన్నారు. గ్లోబల్ క్రియేటర్స్ ఉన్నారు, చైనా క్రియేటర్స్ ఉన్నారు, ఇండియన్ క్యూరేటర్స్ ఉన్నారు, అంటే ఏ క్యూరేటర్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా యూజ్ చేయొచ్చు. సో మీరేం చేస్తారంటే ఫస్ట్గా మీరు యాప్ ఓపెన్ చేయగానే యాప్ అనేది అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్గా అక్కడ వెరిఫై ఐటీఎల్జీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఐటీఎల్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఒక క్యూరేటర్ లిస్ట్ అయితే ఓపెన్ అయింది, మ్యాచింగ్ క్యూరేటర్ లిస్ట్. సో అక్కడ మనకి నచ్చిన క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేలాగా డిఫరెంట్ ఉన్నారు కరెక్ట్లా. ఇక్కడ ఏ ఉన్నాయి, హ్యూమన్ క్యూరేటర్స్ కూడా ఉన్నారు. సో అందరు మ్యాక్సిమం ఏమనుకుంటున్నారంటే మన ఇండియన్ కదా, సో ఇండియన్ వాళ్ళకి బాగా తెలిసిద్ది మన ఆధార్ కార్డు ఎలా ఉండితో ఏందని చెప్పి సో ఇలాంటివి అనుకుంటున్నారు. కానీ మ్యాక్సిమం వచ్చేలకి అందరికైతే సేమ్ ట్రైనింగ్ ఏది ఇచ్చారు. సో సేమ్ ప్రాసెస్ జరిగింది. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే. సో నేను మ్యాక్సిమం చదువుతున్నా వినండి, ఏదైనా క్యూ అనేది తక్కువ ఉంటే దానికి వెళ్తాను ట్రై చేయండి. లేదు నేను ఇండియన్లో ఉండి కాస్త లేట్ అయినా పర్వాలేదు, ఇండియన్ క్యూరేటర్తో చెప్పుకున్నా కూడా వెళ్ళండి, బెస్ట్, మంచిది, ఏం కాదు. ఏదైనా లాస్ట్కి అనేది అయితే కానీ ఇక ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నాకు ప్రయారిటీ లేకపోయినా నీకు క్యూలోకి వెళ్ళాను అనుకో, ఇన్కేస్ నా వెనకాల ఉన్నోడికి ప్రయారిటీ హై ఉందనుకో, వన్ పిక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ఆ ప్రయారిటీ అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాంట్లో ఏమేమి టైప్స్ మన దగ్గర ఉన్నాయి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది అయితే నేను ఓన్గా అయితే చెప్పట్లేదు, అఫీషియల్ ఇంటర్లింక్ వాళ్ళే పోస్ట్ అయితే చేశారు. సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేలోకి నేను ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చేది హ్యూమన్ నోట్స్ హెల్త్. హెచ్సిఎస్ స్కోర్ అనేది చాలా మంది తక్కువైతే ఉన్నాయి, లైక్ 0.0 సంథింగ్, 0.3, 1 సంథింగ్ అట్లా ఉన్నాయి. సో దానివల్ల కూడా ప్రయారిటీ అనేది తగ్గుతుంది. సో దానికి మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే గ్రూప్ మైనింగ్ అండ్ డైలీ మైనింగ్ చేసుకుంటేనే కాయిన్స్ వస్తాయి. ఇప్పుడు చాలా మంది నన్ను డౌట్ అడుగుతున్నారు, వెరిఫికేషన్ వచ్చేసింది, చాలా మంది అడుగుతున్నారు బ్రో కాయిన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు చెప్పేటప్పుడు అయితే ఎవరు వినలేదు. సో ఇప్పుడు నాకు కాయిన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎట్టా బ్రో, కుదరదు కదా. మీకైతే గ్రూప్ మైనింగ్ వల్ల 180 కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ డైలీ మైనింగ్ వల్ల మీకు ఎంతైతే పర్ మైనింగ్ సెక్షన్కి ఎంత వస్తుందో అంత వచ్చింది, అలా 6 times వస్తాయి. నేను చెప్పేది ఒకటే, 6 times అయితే మైనింగ్ చేయండి. సో మీ కాయిన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతానికి అవకాశం అయితే ఉంది. దానివల్ల మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసరికి స్ట్రాంగ్ మైనింగ్ పర్ఫార్మెన్స్.
ఇక్కడ మీకు రీసెంట్ చూస్తుంటే మనకి స్ట్రాంగ్ మైనింగ్ అండ్ గ్రూప్ మైనింగ్ గురించి అయితే అప్డేట్ అయితే వచ్చింది. దాంట్లో వచ్చేలకి 7 days ఒక మైనింగ్ రేట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే డైలీ మైనింగ్ చేస్తాం వల్ల ఆ పర్సంటేజ్ అనేది రెడ్ లో ఉన్నది కాస్త గ్రీన్ గా అయితే కన్వర్ట్ అయ్యింది. అలాగే గ్రూప్ మైనింగ్ వల్ల కూడా మీకు కాయిన్స్ అనేది ఎక్కువ వస్తాయి. సో నేను చూస్తున్నాం ఏంటండి, మీరు కాయిన్స్ అయితే ఎక్కువ కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో కాయిన్స్ ప్రైస్ అనేది చాలా ఉండబోతుంది. సో ఎంతో కొంత అమౌంట్ అయితే మీకు రావచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేలకి లో బర్నింగ్ ఏస్టరీ. సో ఇక్కడ వచ్చేలకి ఏంటంటే కొంతమంది ప్రీవియస్ గా వాళ్ళ కాయిన్స్ అనేది బర్న్ అవుతున్నాయి కదా, తర్వాత వాళ్ళందరూ రికవరీ చేసుకోవడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. రీసెంట్ గా కొంతమంది అయితే ఆపేశారు కూడా ఇంటర్లింక్ మైనింగ్ చేయడం. నేను చాలా మంది అకౌంట్ అయితే చెక్ చేశాను, వాళ్ళు అయితే రికవరీ ఆప్షన్ లో 4000 కాయిన్స్ 11,000 కాయిన్స్ అయితే చూపిస్తున్నాయి. సో వాళ్ళకైతే నేను ఒకటే చెబుతున్నాను, వాళ్ళ స్ట్రైక్స్ అయితే ఉన్నాయి కదా, డైలీ మైనింగ్ అయితే చేయండి. అక్కడ మెన్షన్ చేస్తారు డైలీ 3 sections మైనింగ్ చేయండి అని, లేదా 4 sections మైనింగ్ చేయండి. దానివల్ల మీకు స్ట్రైక్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. సో దానివల్ల మీరు రికవరీ అయితే చేసుకుంటా ఉండొచ్చు కాయిన్స్ అనేది. సో ఇక్కడ మీరు డైలీ మైనింగ్ చేస్తే ఆ కాయిన్స్ యాడ్ అవుతాయి, మీ రికవరీ మీ పాస్ట్ లో పోయిన కాయిన్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ అవుతాయి అనమాట. ఎవరికైతే లో బర్నింగ్ ఇష్టం ఉండితో వాళ్ళకి అనేది ప్రయారిటీ ముందు ఉండిద్ది. నెక్స్ట్ వన్ చెప్పి ACS అంబాసిడర్ క్రెడిట్ స్కోర్. ఇక్కడ చాలా మంది అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ అయితే కొంతమంది సంపాదించుకున్నారు. ఇన్ కేస్ లేకపోయినా పర్వాలేదు, ఉన్నోడికి లేనివాడికి అయితే ప్రయారిటీ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. వాళ్ళకి అంబాసిడర్ ప్రోగ్రామ్ లేని వాళ్ళకి అయితే ప్రయారిటీ తక్కువ ఉండేది. అంబాసిడర్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళకి AC క్రెడిట్ స్కోర్ అయితే వచ్చింది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకన్నా వీళ్ళు కాస్త ప్రయారిటీ అయితే ఉండటం వల్ల వాళ్ళకి వచ్చేలకి కాయిన్స్ అనేది వాళ్ళకి వచ్చే వెరిఫికేషన్ కాస్త ఫాస్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేలకి రెఫరెన్స్. ఇక్కడ రెఫరెన్స్ వల్ల చాలా మంది ఫ్రెండ్స్ రిఫరెన్స్ చేసుకుని వాళ్ళకైతే కాయిన్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు కదా, సో వాళ్ళకి కూడా ప్రయారిటీ అయితే ఉంటుంది. సో తర్వాత ఇక్కడ ఏంటంటే వాళ్ళకైతే ప్రయారిటీ ఉండేది, కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కించుకుంటున్నారు కానీ డైలీ అయితే మైనింగ్ అయితే చేయట్లేదు. అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే ప్రయారిటీ అనేది పోతుంది. సో ఇప్పుడు నుంచి చెప్పండి, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరైనా రిఫరెన్స్ చేసి ఉంటారు కదా, వాళ్ళైనా డైలీ మైనింగ్ అయితే చేసుకోమని చెప్పండి. సో ఇక్కడ ఈ ప్రయారిటీ గురించి అయితే అర్థమైంది కదా. తర్వాత ఏంటంటే అసలు లెవెల్స్ లో ఏమేమి అప్లోడ్ చేయాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి మీ మ్యాచింగ్ క్యూరేటర్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు 24 hours టైం అయితే కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. సో ఆ టైంలో మీరేం చేయాలంటే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, దాంట్లో వచ్చేసరికి అందరు నేషనల్ ID కార్డు వచ్చే ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ కార్డు అనేది పిక్ తీసుకోండి. అది కూడా క్లియర్ గా కనిపించేలాగా తీసుకోండి. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఫ్రంట్ డాక్యుమెంట్ అనేది అక్కడ వచ్చేలకి ఫ్రంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేలకి బ్యాక్ సైడ్ డాక్యుమెంట్ ఉండేది. సో మన ఆధార్ కార్డు ఉన్న బ్యాక్ సైడ్ ఫోటో తీసి క్లియర్ గా కనిపించేలాగా అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేలకి ఇక్కడ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరు కూడా ప్రాపర్ గా అయితే అప్లోడ్ చేయండి. చిన్న మిస్టేక్ అయినా కూడా మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మళ్ళీ ఫస్ట్ కాంచి అయితే రావాల్సి వచ్చింది. తీసేటప్పుడు క్లియర్ గా కనిపించేలాగా అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అంతా వెరిఫై అయిపోయిన తర్వాత స్టెప్ 2కి అయితే మూవ్ అవుతారు. అక్కడ మీరైతే ఫోటో అయితే దిగాలి. ఎలాగా, ఒక చేతిలో మీ గవర్నమెంట్ ID కార్డు ఉంది కదా, దాన్ని ఇట్లా పట్టుకుని ఇంకో చేతిలో చలిగి వైట్ పేపర్ మీద ఇంటర్లింక్ అని చెప్పి ఏ రోజు అయితే ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేస్తున్నామో ఆ రోజు ఒక డేట్ అనేది దాంట్లో రాసి 2 కనిపించేలాగా ఫోటో అయితే దిగాలి. సో ఆ ఫోటో దిగి దాంట్లో అనేది అప్లోడ్ చేయాలి. అది కూడా 24 hours లోపే. ప్రతి లెవెల్ 24 hours అనేది కౌంట్ డౌన్ అయితే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా పాస్ అయిపోయింది. ఇంకా థర్డ్ స్టెప్ డాక్యుమెంట్ అంటే ఏం అప్లోడ్ చేయాలి అంటే, ఇక్కడ వచ్చేలకి మీరు ఇంటర్లింక్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నారు కదా, ఇంటర్లింక్ అయితే యాప్ అయితే యూజ్ చేస్తున్నారు కదా. సో దాని హోమ్ పేజ్ ఉంది కదా, ఆ హోమ్ పేజ్ ని ఫోన్ దగ్గర పట్టుకొని మనైతే ఒక ఫోటో దిగాలి. ఆ ఫోటో దిగి దాన్ని థర్డ్ లెవెల్ వచ్చేలకి అప్లోడ్ అయితే చేయాలి. ఈ లెవెల్ కూడా పాస్ అయిపోయింది అనుకో, ఇంకా నుంచి మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మీ దగ్గర ఉన్న ఐడియాలజీ కాయిన్స్ అనేది ఇంకా మీరు అనేది సేవ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది. ఇప్పటిదాకా అయితే ఐడియాలజీ కాయిన్స్ అనేది మీరు మైనింగ్ చేస్తాం ఆపేసారనుకో, అదేమవుతుంది, కాయిన్స్ అనేది బర్న్ అవుతుంది. కానీ ఇలాంటి ఇప్పుడు వచ్చేలకి అలాంటి ఛాన్స్ అయితే ఉండదు. KYC అయిపోయిన తర్వాత మీ కాయిన్స్ అనేది సేవ్ చేసుకుంటా రావచ్చు. సో ఇక్కడ ఈ ప్రేడ్ గురించి అర్థమైంది కదా, ఈ 3 levels లో ఎలాంటి డాక్యుమెంట్ చేయాలో అర్థమైంది కదా. అండ్ మీకు చాలా వరకు ఇక్కడ గ్లిచెస్ అయితే వస్తున్నాయి. సో ఆ గ్లిచెస్ వల్ల ఇన్కేస్ ఎవరైనా క్యూ లైన్ లోకి వెళ్ళినా కూడా బ్యాక్ అయితే వచ్చేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ మ్యాచింగ్ క్యూరేటర్ సెలెక్ట్ చేసుకుని ప్రాసెస్ అయితే చేయాలి. నేను చెప్పాను కదా,
ఈ 5 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని వల్లే ప్రయారిటీని బేస్ చేసుకుని ఇక్కడైతే తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మొత్తం అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. చాలా మందికి ఏంటంటే ఇక్కడ వెరిఫికేషన్ లో రాంగ్ స్టెప్ చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎవరైతే ఇంటర్లింక్ యాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో రాంగ్ స్టెప్ తీసుకుంటే మీరు ఇప్పుడు దాకా కష్టపడినంత వేస్ట్ అయిపోయింది. సో మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామా.